మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఏదో విశేషమైనటువంటి ఒక కళాత్మకమైనటువంటి భావాలు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి చికాకులు తొలగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. చాలా కాలంగా రావాల్సినటువంటి ధనం కానీ లేదా రుణపరంగా మీరిచ్చినటువంటి ధనం కానీ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అనేటువంటి ఒక వార్త, శుభవార్త కానీ లేదా ఆ ధనం మీకు చేతికి అందడం కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ వారం జరగవచ్చు. అంతేకాకుండా నూతన స్నేహాలు, ఎప్పుడో ఎక్కడో చిన్నతనంలో ఉన్నటువంటి స్నేహాలు మళ్ళీ వాళ్ళు ఎక్కడో కలవటం, తద్వారా ఒక రకమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించడం, ఇవన్నీ కూడా ఈ వారం జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా నూతన పరిచయాలు కొంతవరకు లాభించవచ్చు. అయితే స్థిరాస్తి వివాదాలు కానీ లేదా ఆస్తులు కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కానీ వివాదాస్పదమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందొచ్చు కదా అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడేటువంటి అవకాశం, తద్వారా వివాదాస్పదమైనటువంటి భూముల కొనుగోలు కానీ లేదా తత్సంబంధమైనటువంటి ఏవైనా వ్యవహారాలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము లేదా ఆ ప్రయత్నాన్నే మానుకోవడం చేయడం వల్ల మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. మీ యొక్క శ్రమకి మీలో ఉండేటువంటి నైపుణ్యానికి చక్కని గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒత్తిడి కూడా ఆ ఒత్తిడి తగ్గి చక్కగా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. అయితే ఆరోగ్య విషయంలో అలాగే వాహనాలు నడిపేటువంటి విషయాలలో కూడా అనవసరమైనటువంటి అశ్రద్ధ, నిర్లక్ష్యం మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర రాహు స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. వీలైతే వేప చెట్టుకి నీరు పోయటం లేదా దాన్ని పోషించటం చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితం కనపడుతోంది. మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఏదో తెలియనట్టు ఒక ఉద్వేగం, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి భావోద్రేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కళాపరమైనటువంటి లేదా కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఒకంత అనుకూలత కనబడుతున్నా కానీ ప్రతి విషయానికి కూడా ప్రతి అడుగులో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు, ఏదో రకమైనటువంటి కాస్త అసంతృప్తి ఇవి ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు ఉండవు, కానీ వచ్చిన ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి లేదా ఆ సద్వినియోగం చేసుకోవటంలో కూడా ఒక రకమైనటువంటి ప్రణాళిక లేనటువంటి స్థిరమైనటువంటి ఆలోచనలు లేక కాస్త చికాకు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ సంబంధాలు నిశ్చయం అవటంలో కానీ లేదా ప్రేమ వ్యవహారాలలో కానీ కాస్త మీకు సక్సెస్ మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా పెద్దల ద్వారా నిశ్చయమైనటువంటి వివాహ వ్యవహారాలు లేదా వివాహ సూచన కూడా ఈ వారం కనపడుతోంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ పూర్తిగా నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు చక్కగా ఉంది. చక్కని మీ యొక్క కృషికి మీలో ఉన్న నైపుణ్యానికి చక్కని అవకాశాలు లభించేటువంటి అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు కూడా చాలా చక్కగా ఉంది. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను కాస్త భద్రపరచుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు సంయమనం పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. గోవుకి నల్ల నువ్వులు ఆహారంగా ఇవ్వండి. అంతేకాకుండా ఇది శ్రావణ మాసం కనుక ఇంట్లో ఒక తులసి వృక్షాన్ని చక్కగా పోషించండి. తులసి వృక్షానికి ప్రతినిత్యం నీరు పోయండి, దానికి ప్రదక్షిణం చేయండి, దీపారాధన చేయండి. తద్వారా విశేషమైనటువంటి ఫలం మీకు కలుగుతుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది, మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి, చాలా కాలంగా మీలో ఏర్పడినటువంటి ఒక సంఘర్షణ
వీటన్నింటికీ కూడా ఒక రకమైనటువంటి పరిష్కారం లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సినటువంటి రావటం, ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయటం, ఆ ధనం కూడా విలాసవంతమైనటువంటి కాస్త భోగకరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కోసం కానీ, జనాకర్షణ కోసం, ఇతరులు మెప్పు కోసం కొంత ధనాన్ని, మీ యొక్క పరపతిని ప్రతిష్టను చూపించుకోవటానికి కూడా కొంత ధనాన్ని వ్యయం చేయటం, అంతేకాకుండా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఇది కాస్త కనపడుతుంది ఈ వారం. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో కానీ, సోదర సమానులతో కానీ అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన విద్యలలో కానీ, నూతన భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, విదేశాల్లో విద్యార్జన కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఉద్యోగస్తులు చాలా చక్కగా ఉంది. ఉద్యోగస్తులకు మీలో ఉండేటువంటి మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ, ప్రభుత్వపరంగా కానీ, యాజమాన్యపరంగా కానీ మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు లభించవచ్చు. నూతనంగా ఉద్యోగాల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి నిరుద్యోగులకు కానీ, లేదా ఒక ఉద్యోగం మారి మరొక ఉద్యోగంలో కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ చక్కని అనుకూలమైనటువంటి సమయంగా భావించండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. విద్యార్థులు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. రాహు కేతు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఇంకా విశేష ఫలితం కనుక కోసం ఎలాగో ఇది శ్రావణ మాసం, విశేషమైనటువంటి పూజాపరమైనటువంటి మాసం కనుక ప్రతినిత్యం కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేయడం, బిల్వ వృక్షానికి దీపారాధన, బిల్వ వృక్షాన్ని పోషించడం చేయండి. విశేషమైనటువంటి శుభఫలాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం యథావిధిగా మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటు వారి యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి అధికారం మనకు లేదు కదా. అంచేత కాస్త ఎటు వాళ్ళతో మాట్లాడేటువంటి సమయంలో కూడా కాస్త ప్రశాంతంగా మీ యొక్క భాష, మీ యొక్క నడవడి వీటిని కాస్త ఒక పద్ధతిగా ఉన్నట్లయితే అది చక్కగా ఇంకా మీకు శ్రేయస్సు ఇచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన చికాకులు ఉండవు. ఆర్థికపరమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి కొన్ని డబ్బులు ఇవ్వటం, తీసుకోవటం, రుణపరంగా ఇలాంటి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి విషయానికి కూడా అధికమైనటువంటి ఆవేశము, కోపము రాకుండా తగు జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై అధికారులతో మీలో ఉండేటువంటి నైపుణ్యం, మీలో ఉండేటువంటి ఒక చక్కని ప్రజ్ఞ, పాఠవాలకి విలువ, గుర్తింపు వచ్చినా కానీ ఇంకా ఏదో అసంతృప్తి చేత ఒక రకమైన మీకై మీరే ముందుగా మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలని అత్యుత్సాహంతో కానీ, తామే ముందుగా తెలుపాలనేటువంటి భావంతో కానీ, ఈ రకమైన భావాలతో మీరు కాస్త అతి ఉత్సాహంతో, అతి ఆవేశంతో ముందుకెళ్ళి మీలో ఉండేటువంటి రహస్యాలను మీరు తెలపడం వల్ల ఒకంత మీకు ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఉద్యోగస్తులకు కాస్త సంయమంతో ఉండండి. విదేశాలకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఓపికతో మరొక ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇక విద్యార్థులకి కాస్త శ్రమించాలి. ప్రతి విషయానికి జాఢ్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. ఇంకా విశేష ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అశ్వత్థ వృక్షానికి, రావి చెట్టు అంటామే ప్రతి దేవాలయంలో కూడా ఉంటుంది, ఆ వృక్షానికి సేవ చేయండి, ఆ వృక్షానికి నీరు పోయండి, దీపారాధన చేయండి. తద్వారా చక్కని విశేష ఫలితాలు మీకు కలుగుతాయి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త కుదుటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి ఏదో ఒక సంఘర్షణ, ఏదో ఒక రకమైనటువంటి చికాక్కి సరి అయినటువంటి ఒక రకమైన పరిష్కార మార్గం లభించి మనస్సు కాస్త తేలికయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయినా కానీ జన్మ రాశిలో ఉండేటువంటి రాహు వల్ల
తద్వారా ఒక రకమైనటువంటి ఏదో ఒక సంఘర్షణ మాత్రం, ఒక సమస్య తీరిపోయిందంటే మరొక సమస్య తామే సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతకడం, ఇలాంటివి మాత్రం కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా తగినటువంటి విధంగా కాస్త జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. రుణ బాధలు తీరేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అవివాహితకు వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కానీ, ఒకసారి మీకు తగినటువంటి డాక్యుమెంట్స్ని కానీ, మీరు ఏదే ప్రదేశానికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కానీ 1-2 సార్లుగా గమనించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక విధంగా మధ్యవర్తుల చేతిలో ఒక రకమైనటువంటి ఒక చిన్న మోసం కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదు కనుక ప్రతి విషయాన్ని కూడా తగు జాగ్రత్తగా గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు సంఘర్షణతో కూడుకున్నటువంటి అభివృద్ధి కనబడుతున్నా కానీ ఉద్యోగస్తులకు ఏదో ఒక సంఘర్షణ మాత్రం కనబడుతుంది. విపరీతమైనటువంటి పనిభారం, తీవ్రమైన ఒత్తిడి కూడా ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి జాఢ్యం మిమ్మల్ని బాధించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు కేతు స్తోత్రాలని ఎట్టి పరిస్థితిలో మానకండి. శనేశ్వర స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. దీనితో పాటుగా ఉసిరి చెట్టుకి ప్రదక్షిణం చేయటమో, ఇది శ్రావణ మాసం. తులసి చెట్టుకు ప్రతి ఇంటిలో ఒక తులసి వృక్షాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. అలాగే ఆ తులసి వృక్షానికి సేవ చేయండి, దీపారాధన చేయండి. అలాగే ఉసిరి చెట్టుకి ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ప్రతినిత్యం కాస్త ప్రదక్షిణం చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం, మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. తాము అనుకున్నటువంటి తమ యొక్క మనసులో ఉన్నటువంటి అభీష్టాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా చక్కని విశేషమైనటువంటి మీలో ఉండేటువంటి నైపుణ్యానికి, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని గౌరవము, చక్కని ఒక స్థానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైన ఫలితాలు కూడా కలగవచ్చు. అంతేకాకుండా కళారంగంలో కళాత్మకమైనటువంటి ఈ రకమైనటువంటి భావాలు ఉన్న వాళ్ళకి, నూతన విద్యల కోసమై ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి సమయము. కళాకారులకు అనుకూలంగా ఉంది. శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని మీరు చూపిస్తారు. మీరేమిటో ఎదుటివారు గుర్తించేలా మీ ప్రవర్తన ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా విశేషమైనటువంటి ఫలితాలు, ఆర్థికపరమైనటువంటి పురోగతి కూడా కనబడుతోంది. ఇక దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా చక్కని అనుకూల పరిస్థితులు, విదేశాలలో ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తొందరలో ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఉన్నతమైనటువంటి స్థాయి, ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో, ఉన్నతమైనటువంటి చక్కని మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ, మీకు అనుకూలమైనటువంటి కోర్సెస్లో చక్కని ప్రవేశం లభించే అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. కాస్త మాటలు వేడిగా రాకుండా తగు జాగ్రత్త పడండి. తండ్రి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు మీకు లభించే అవకాశాలు విశేషంగా కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. బృహస్పతి స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంకా విశేష ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనగలు గోవుకు తినిపించండి. బిల్వ వృక్షానికి, మారేడు చెట్టుకు ప్రతిరోజు సేవ చేయండి, నీరు పోయండి. తులసి వృక్షాన్ని మాత్రం మరవకూడదు. ఇది శ్రావణ మాసం కనుక. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా మనస్సు ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా కానీ, మీలో ఎంతటి ప్రజ్ఞా పాఠవాలు ఉన్నా కానీ ఏదో రకమైనటువంటి ఒక చిన్న అసంతృప్తి మాత్రం మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు ఎంత ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో
మీరు ఎంత త్రికరణ శుద్ధిగా మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నా కానీ మీ యాజమాన్యం గుర్తించకపోవటం, లేదా అధికమైనటువంటి పరిభారాన్ని మీరు వహించాల్సిన పరిస్థితులు, ఈ రకమైనటువంటి ఒక సంఘర్షణ మాత్రం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ వారాంతంలో ముఖ్యంగా మీ యొక్క పనికి, మీలో ఉండేటువంటి నైపుణ్యానికి, మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని విశేషమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా ఈ వారాంతంలో కొందరికి లభించినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, లభించే అవకాశాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదో తెలియనటువంటి ఒక చిన్న సంఘర్షణ, ఆందోళన మాత్రం వెంటాడవచ్చు. ఇక ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కానీ, విదేశాల్లో విద్యార్జన కానీ, ఉద్యోగాన్వేషణకు కానీ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు 1-2 సార్లు ప్రయత్నాలు చేయటమో, లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక విషయాలలో నిపుణుల సహాయం తీసుకోవడము జరుగుతుంది. విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త నొప్పింపక, తానొబ్బక, తప్పించుకు తిరుగువాడని కదా, ఈ విధమైనటువంటి వాతావరణం మాత్రం కనబడుతుంది. దానికి అనుగుణంగా మన ప్రవర్తన కూడా ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం, అలాగే అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. శుక్ర ధ్యానం లేదా ఏదేని దేవీ ఆలయంలో కాస్త ప్రసాద వితరణ చేయండి. ఇంకా విశేష ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శమీ వృక్షానికి, జంబి చెట్టుకు చక్కగా ప్రతినిత్యం నీరు పోయండి, లేదా తీసుకొని ఇంట్లో కానీ లేదా మీ వ్యవసాయ క్షేత్రంలో కానీ పెంచేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా విశేష ఫలితం మీకు కలుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసిక సంఘర్షణ మాత్రం యథావిధిగా ఉంటుంది. కానీ మనస్సులో ఒక రకమైనటువంటి ఆనందం, తామేదో సాధిస్తున్నామనేటువంటి ఒక సంతృప్తి, అంతేకాకుండా ముఖ్యంగా జనాకర్షణ పెరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. నూతన స్నేహాలు, నూతనమైనటువంటి కొన్ని అనుబంధాలు, ఇవన్నీ కూడా మీకు మేలు జరిగించే విధంగా ఉండవచ్చు. అయితే తమను ఎవరూ అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక ఆవేదన, దానితో పాటుగా తామొకటి మాట్లాడితే ఎదుటివారు మరొక విధంగా అర్థం చేసుకోవడం, తద్వారా మీ యొక్క వ్యక్తిగత ప్రతిభని, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరపతిని, మీ యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా 1-2 సంఘటనలు మాత్రం జరగవచ్చు. సంయమనం, ఓపిక మాత్రం అవసరం. మీరేమిటో నిరూపించుకోవాలి, వాస్తవం ఏమిటో నిరూపించాలి అనేటువంటి ఒక గట్టి దృఢమైనటువంటి సంకల్పం మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక విదేశాలకు వెళ్ళాలనుకోవటం కానీ, విదేశాలలో అవకాశాలు లభిస్తున్నాయనేటువంటి ఒక చిన్న శుభవార్త కానీ మీకు లభించవచ్చు. సంతానం యొక్క పురోభివృద్ధికి, సంతానం యొక్క వివాహ విషయాలలో కానీ, లేదా వారి యొక్క ఉన్నత విద్యలలో కానీ, ఈ రకమై వారిని విదేశాలకు అనుకోవడంలో కానీ కొంత పురోభివృద్ధి ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సేవా కార్యక్రమాల్లో, చారిటబుల్ విషయాలలో, సంఘసేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. మీ పూర్వుల యొక్క స్మృత్యర్థం ఏదైనా ఒక విశేష కార్యం కూడా మీరు చేయాల్సినటువంటి పరిస్థితిలో అలాంటి స్థితి కనపడుతోంది. ఇక విద్యార్థులకు కాస్త జాఢ్యం ఏర్పడవచ్చు. ఊహలు చక్కగా ఉంటాయి, కానీ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడంలోనే మీరు విఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా చాలా ఓపికతో ఉండాల్సిన పరిస్థితి. ఆర్థికపరమైన చికాకులు పెద్దగా లేకున్నా కానీ ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి మాత్రం ఈ వారం ఉండవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అలాగే సూర్యాష్టకము ఎట్టి పరిస్థితిలో మానకండి. దానితో పాటు శమీ వృక్షానికి చక్కగా విశేషంగా విధిగా దీపారాధన చేయటం, ప్రదక్షిణం చేయటం చేయండి. పేదవారికి కాస్త ఏదైనా ఒక చిన్న వస్త్రదానం చేయండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఉచితానుచితానులు ఆలోచించాలి. అంతేకాకుండా ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనేటువంటి విషయాలు కూడా గమనించాలి. ఎయిటివారు ఏదో చెబుతున్నారు కదా, అదే వాస్తవం అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఎవరైతే పూర్తిగా మీ శ్రేయస్సు కోరుతున్నారో,
ఎవరైతే పరిపూర్ణంగా మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క అభివృద్ధిని కోరుతున్నారో వారిని కొద్దిగా మీరు పట్టించుకోకపోవటం, కేవలం స్తుతివాక్యాలకు లొంగిపోవటం, ఎవరైతే పొగుడుతున్నారో వాళ్లే సర్వస్వం అనుకునేటువంటి ప్రమాదం కాస్త ఉంది కనుక నిజానిజాలు కాస్త గమనించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ధనం కాస్త ఖర్చు ఎక్కువ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ యొక్క పరపతికి కానీ, మీ యొక్క వ్యక్తిత్వానికి కానీ చక్కని పేరు ప్రతిష్ట, మీకు సంతృప్తికరంగా ఉండేటువంటి వాతావరణం కూడా కనపడుతుంది. వారాంతంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయితే వృత్తి వ్యాపారాలలో కానీ, రావాల్సిన ధనం చేతికి అందడంలో కానీ అది కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం వారాంతంలో కనపడవచ్చు. కానీ మీకు సంబంధం లేనటువంటి విషయాలలో, మీకు అవసరం లేనటువంటి విషయాలలో తగుదునమ్మా అని అనవసరమైనటువంటి జోక్యం మాత్రం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి, ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని పరిచయాలు ఇవన్నీ కూడా మీకు లాభించేటువంటి అవకాశమే కనపడుతోంది. ఇక వివాహ సంబంధాల ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త 1-2 సార్లు విసుగు అనిపించి చివరిలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర రాహు స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు మోదుగ వృక్షాన్ని పెంచండి, మోదుగ వృక్షాన్ని సేవించండి, మోదుగ వృక్షాన్ని ప్రదక్షిణాలు చేయండి. తద్వారా అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న సంఘర్షణలు, ఉద్యోగంలో ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి, రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందలేకపోవడం, ఉన్న ఉద్యోగాన్ని వదలలేకపోవడం, నూతన ఉద్యోగం కోసే ప్రయత్నాలు చేస్తున్నా కానీ చేతికి అందినట్టే అంది అది కాస్త దూరం కావటం, ఈ రకమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆ ఉద్యోగంలో కూడా మానసిక శారీరకమైనటువంటి విపరీతమైన ఒత్తిడి ఏర్పడే అవకాశాలు కనబడుతున్న అయినా కానీ వారాంతంలో మాత్రం మీరేమిటో మీ యొక్క వ్యక్తిత్వానికి, మీ యొక్క గౌరవానికి మాత్రం ఇబ్బంది కలగదు. మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యకి ఒక అమృత హస్తం వల్ల మీరు బయటపడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా సమస్యలు ఏర్పడతాయి, కానీ మీలో ఉండేటువంటి ఒక చక్కని ఆత్మస్థైర్యము వీటికి ఎలాంటి ఇబ్బంది కలగదు. తద్వారా అన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పేరు ప్రతిష్టకు చికాకు ఉండదు. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో చేసేటువంటి ప్రయత్నాలలో కాస్త ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. స్వస్థల ప్రాప్తి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తన యొక్క స్వస్థలానికి రావడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. విదేశ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు ఒకంత అవకాశం ఉంది. కానీ ఏదైనా ఈ వారమంతా కూడా ప్రయాసతో పనులు పూర్తయ్యే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా మోదుగ వృక్షానికి పెంచే ప్రయత్నం చేయండి. మోదుగ వృక్షానికి సేవ చేయండి. ఎట్లాగో శ్రావణ మాసం చక్కని వర్షాకాలం గనక వృక్షాన్ని, ప్రకృతిని కాపాడాలి. తద్వారా అది మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా గోవుకి కందులు, నల్ల మినుములు ఆహారంగా తినిపించండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. రాహు స్తోత్రాన్ని, అంగారక స్తోత్రాన్ని మాత్రం మారకండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం తామేమిటో, తమపై ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా చక్కగా ఏర్పడతాయి ఉంటాయి. కానీ ఎంత కష్టపడుతున్నా కానీ, ఎంత విశేషంగా శ్రమిస్తున్నా కానీ తమను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు లేరే అనేటు ఎంతకాలం ఈ యొక్క అవస్థ అనేటువంటి ఒక ఆరాటం, ఒక ఆలోచనలు మీలో ఏర్పడవచ్చు. అయితే ఉద్యోగస్తులు ప్రధానంగా మీరు ఏదైతే కృషి చేస్తున్నారో మీ యాజమాన్యం కానీ, లేదా మీ యొక్క ప్రభుత్వోద్యోగంలో అయితే పై అధికారులు కానీ మీ యొక్క వ్యక్తిత్వానికి వారాంతంలో విలువ, గౌరవం ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రాదు అనుకున్నటువంటి ధనం మళ్ళీ మీకు చేరుతుంది అనేటువంటి ఒక శుభవార్తను కూడా వింటారు. అయితే
చర్మ సంబంధమైనటువంటిది కానీ లేదా ఏదైనా ఒక రకమైన ఎలర్జీ సంబంధమైనటువంటి సమస్య కానీ బాధించే అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుడిని సంప్రదించడమో లేదా ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా కాస్త సంయమనంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన స్నేహాలు, నూతన పరిచయాలు కాస్త మీకు లాభించవచ్చు. మీ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో, మిమ్మల్ని మీ శ్రేయస్సు ఎవరైతే కోరుతున్నారో వారిని ఎక్కువగా మీరు పట్టించుకోవటం లేదు అనేటువంటి ఏదో ఒక చిన్న మానసికమైనటువంటి లేదా మిమ్మల్ని ఎదుటివారు గుర్తించటం లేదే అనేటువంటి ఒక భావన మాత్రం మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్యా విషయాల్లో కానీ ప్రవర్తనలో కానీ చక్కని సంతృప్తికరమైనటువంటి వాతావరణమే మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మికవేత్తలను కానీ లేదా ఒక తీర్థయాత్రా స్థలాన్ని కానీ ప్రఖ్యాతమైనటువంటి ఒక ప్రదేశాలను కానీ సందర్శించేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక మధ్యవర్తిత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతు రాహు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకండి. సూర్యాష్టకం సర్వ విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతినిత్యము కూడా ఎలాగో శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసం కనుక కనకధారా స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. తులసి వృక్షం ఎలాగో చేస్తాం, తులసి వృక్షాన్ని విధిగా కృష్ణ తులసిని మీరు పూజించండి. దానితో పాటుగా మోదుగ వృక్షానికి సేవ చేయండి, మోదుగ వృక్షానికి దీపారాధన చేయండి. ఆర్థికపరమైనటువంటి అనేక అవస్థల నుంచి మీరు బయటపడవచ్చు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయంలో కూడా తామేమిటో నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం, ఎదుటివారు తమను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక బాధ ఇవి ఏర్పడవచ్చు. ఇక ఆర్థికంగా ఉన్నటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకు వారాంతంలో ఒక పరిష్కారం లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఇక తమ యొక్క సంతానం యొక్క విషయంలో తమ యొక్క సంతానం తమ మాటను పట్టించుకోవటం లేదు అనేటువంటి ఒక బాధ మాత్రం ఏర్పడవచ్చు. విద్యార్థులకు నూతనమైనటువంటి విద్యా విషయాలలో విశ్వవిద్యాలయంలో కానీ మీరు కోరుకున్నటువంటి కాలేజ్లో కానీ చక్కని ప్రవేశం అర్హత సంపాదించే అవకాశాలు కనబడుతున్నాయి. కళాత్మకమైనటువంటి రంగాలలో ప్రవేశం లభించవచ్చు. కళాకారులకు చక్కగా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి కొన్ని ముఖ్యంగా ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా మీకు చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. తండ్రి తరఫు బంధువుల వల్ల కానీ తండ్రి తరఫు ఆస్తులు కానీ వివాదాస్పదం కాకుండా తగు జాగ్రత్తలు వహించండి. అంతేకాకుండా ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండకున్నా కానీ ధనాన్ని ఏ విధంగా అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలో అర్థం కాకుండా ఆలోచించి మోసకారుల యొక్క చేతిలో పడకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. చక్కని అవకాశాన్ని పరిపూర్ణంగా ఉపయోగించవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రావి చెట్టుకి అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి, నీరు పోయండి. చక్కని ఫలితం మీకు తద్వారా కలుగుతుంది. శనేశ్వర ధ్యానం మానకండి. అలాగే సూర్యాష్టకం అన్ని విధాలా మిమ్మల్ని రక్షించుతుంది కనుక సూర్యాష్టకాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. గోవికి నల్ల నువ్వులు మినుములు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా విశేష ఫలితాన్ని మీరు పొందండి.